ఒక 3-4 సార్లు క్రైస్తవులు నన్ను క్షమించండి, క్రిస్టియానిటీ నన్ను క్షమించాలి, క్రైస్తవులు నన్ను క్షమించాలి. రే కరుణాకర్ సుగుణ, ఒకసారి బైబిల్ పక్కన పెడితే నిన్ను కొడతారు. క్రైస్తవులు ఎందుకు ఓర్పు పడుతున్నారో అర్థం చేసుకో. ఇదే రిపీటెడ్గా చెప్పాడు. అంటే ఇతన్ని ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారో, డిమాండ్ చేశారో, దాడి చేశారో అర్థమవుతుంది. ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది. రే కరుణాకర్ సుగుణ, నీకు కొంచెం బుద్ధి ఉందా? క్రూషిబాల్ మారు మనసు వచ్చి మరలా వెనక్కి వచ్చాడు. ఇప్పుడు నీకు వచ్చిన లాస్ ఏంటి? క్రైస్తవులు కొట్టారా? ఇప్పుడు ఎవడు కొట్టాడని హిందువుల్లో క్రూషిబాల్ నీ దగ్గరికి వచ్చాడు చెప్పు. నిజమైన మారు మనసు అంటే నీ దగ్గరకు వచ్చి వేదిక మీద ఫోటో తీసుకొని సెలబ్రిటీ అవుదాం అనుకున్నాడు కదా, అది కాదు మారు మనసు అంటే. వీడియో ముందుకు వచ్చి ఏడుస్తూ యేసుప్రభు నాకు కనిపించాడని చెప్పారు కదా, అది కొంతలో కొంత బాధ వ్యక్తం చేశాడు. తను నోటికి వచ్చినట్టు వాగు మాకు. బైబిల్ పట్టుకున్నారు కాబట్టి ఓర్పు పడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా? మళ్ళీ తెనాలి వెళ్ళి అట్టిపళ్ళు అమ్ముకుంటావు. జాగ్రత్త.